వాళ్ళు రాతపూర్వకంగా ఎక్కడ సంతకాలు పెట్టి ఆ భూముల్ని మాత్రమే సేకరించి అక్కడ కాలనీ నిర్మాణం చేయడం కూడా జరుగుతుంది. ఈ ప్రక్రియలోనే మనకి తాడువాయి వెళ్ళడానికి సుమారు 3856 మంది అంగీకారం తెలియజేశారు. దీంట్లో తాడువాయి కాలనీ, మీ అందరూ కూడా ఒకసారి తాడువాయి కాలనీ వెళ్ళి చూడాలని నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే తాడువాయిలో మళ్ళీ పార్ట్ బి కాంట్రాక్ట్ స్టార్ట్ చేసేసి అక్టోబర్ నుంచి చాలా ఫాస్ట్ గా పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఒక 1065 వరకు ఆల్రెడీ డెవలప్డ్ ప్లాట్స్. దట్ మీన్స్ మీకు రోడ్ ఉంది, కాలువలు కట్టేశాము, కరెంట్ స్తంభాలు ఆల్రెడీ అక్కడ పాతేశారు, సబ్ స్టేషన్ కూడా కట్టేశాము. కాంట్రాక్టర్స్ ముందుకు వచ్చారు కాబట్టి ప్లాట్ డెవలప్మెంట్ సుమారు ఒక 1000 మందికి ప్లాట్ రెడీగా ఉంది. సచివాలయ సిబ్బందిని మనము పర్మిషన్ తీసుకుంటూ వాడని మరి మళ్ళీ వాళ్ళని తిరిగి సచివాలయం వెళ్ళాలి అన్నారు. సో నిన్నే మన కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారు కాకినాడ మరియు ఈస్ట్ గోదావరి రాజమండ్రి జిల్లా కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కొంత స్టాఫ్ డెడికేటెడ్ గా డీటీసీ ఇవ్వమని అన్నారు. అది మాత్రం కాకుండా ప్రభుత్వ దృష్టిలో కూడా పెట్టాము. డెప్యుటేషన్స్ పక్క జిల్లా నుండి, ఎందుకంటే జిల్లా విడిపోయింది, ఉమ్మడి జిల్లా కాకినాడ.